నజాం నియోజకవర్గం రేగిడి మండల కాంప్లెక్స్ లో ఉన్న నూతన తహసీల్దార్ కార్యాలయం వద్ద అసాంఘిక కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం నుంచి మందు బాబులకు నిలయంలుగా మారి బారులను తలపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందోనని స్థానిక అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది. మద్యం సీసాలు నూతన తహసీల్దార్ కార్యాలయం వద్ద చూస్తే ఏం జరుగుతుందోనని చెప్పవచ్చు. అలాగే ఈ కార్యాలయం వద్ద ప్రేమికులు వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరించి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. మందు బాబులు ఆగడాలకు అక్కడ ఏర్పాటు చేసిన అద్దాల కిటికీలను పగలగొట్టారు. 2018 ఏప్రిల్ 22న అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్డీపీ నిధులతో అప్పటి జిల్లా కలెక్టర్ జవహర్ రెడ్డి 90 లక్షల రూపాయలతో నూతన తహసీల్దార్ కార్యాలయం మంజూరు చేశారు. ఈ కార్యాలయాన్ని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు చేతుల మీదుగా శిలాఫలకాన్ని ప్రారంభించారు. 9 నెలల్లో ఈ నూతన తహసీల్దార్ కార్యాలయం అన్ని అంగులతో పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ శ్రీనివాసరావుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే చివరి దశకు వచ్చినప్పటికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేక ఒక ఎత్తు అయితే నిధులు చాలక మరో ఎత్తుగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు అధికారులు కోరుతున్నారు.